చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అచ్చంపేట సిఐ పి శ్రీనివాసులు మరియు సిబ్బంది. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పెదకూరపాడు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ వి శ్రీనివాసులు మరియు సిబ్బంది. అవరోధాలు అధిగమించే శక్తి, ధర్మాన్ని అనుసరించే ధైర్యం, చెడును నిర్మూలించే సామర్థ్యాన్ని ప్రజలందరికీ, ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు ఆ అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. క్రోసూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ పి తులసి మరియు సిబ్బంది. భారత రక్షణ రంగంలో మరో సంచలనం రాబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రహ్మోస్ క్షిపణిని మించిపోయే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని భారత్ సిద్ధం చేస్తోంది. ధ్వని అనే పేరుతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ధ్వని క్షిపణి వేగం కన్నా 5-6 రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు సుమారు 7,000 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ అసాధారణ వేగం 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త అస్త్రానికి ఉంది. ఈ క్షిపణి ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు, ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా ఉంది. ఈ కారణంగా శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు. అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన ధ్వని గ్లైడ్ వెహికల్ సెమీ బాలిస్టిక్ మార్గంలో హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇది రాడార్ల కంట పడకుండా ఉండేందుకు దోహదపడుతుంది.